అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ తన నివాసం నుంచి చిక్కడపల్లి పిఎస్ బయలుదేరారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసు విచారణకు హాజరవుతున్నారు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేరకు అల్లు అర్జున్కి 2 రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం పిఎస్కు వెళ్లి సంతకం చేసి రావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్ చిక్కడపల్లి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పిఎస్ బయట పోలీసులు భారీగా మోహరించారు. ఇక మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో ఉన్నారు దీనికి సంబంధించి మాట్లాడడానికి. ప్రణీత, కొద్దిసేపటి క్రితం ఇప్పుడేమో అల్లు అర్జున్ పిఎస్కి వెళ్ళారంటున్నారు. సో కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి ఎస్ఐ వచ్చారు. ఏంటి అప్పుడు ఇచ్చిన నోటీస్ ఏంటి? ఇప్పుడు ఇక అల్లు అర్జున్ బయలుదేరారు ఆ స్టేషన్కి. కోర్టు కండిషన్లో భాగంగా ఈరోజు మరి కాసేపట్లోనే చిక్కడపల్లి పిఎస్కి అల్లు అర్జున్ రానున్నారు. ఆల్రెడీ ఇంటి నుండి స్టార్ట్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళింది చిక్కడపల్లి పోలీసులు కాదు, రాంగోపాల్పేటకి సంబంధించినటువంటి స్టేషన్ ఎస్ఐ వెళ్ళారు. ఎందుకంటే ఈరోజు పిఎస్లో విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ను పరామర్శించాలని అల్లు అర్జున్ భావించారు. కానీ గతంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా ఎక్కువ మంది అభిమానులు అక్కడికి చేరుకుంటున్నటువంటి ఉద్దేశంతో కిమ్స్ హాస్పిటల్కి అల్లు అర్జున్ రావద్దు అంటూ రాంగోపాల్పేట పోలీసులు ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. సో ఒకవేళ తప్పని పరిస్థితిలో వచ్చినా సరే అక్కడ జరిగేటువంటి పరిణామాలకి అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాక సందర్భంగా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవాలి. కానీ తాము శాంతి భద్రతల దృష్ట్యా రావద్దు అని చెప్పేసి తాము సూచిస్తున్నట్లు పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. సో ఇవాళ ఉదయం రాంగోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చి వెళ్ళిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే అల్లు అర్జున్ స్టార్ట్ అయిపోయారు. ఒక 10 to 15 minutes వ్యవధిలోనే చిక్కడపల్లి పిఎస్కి అల్లు అర్జున్ రాబోతున్నారు. అల్లు అర్జున్ రాక సందర్భంగా చిక్కడపల్లి పిఎస్ 4 sites కూడా పోలీసులు కంప్లీట్గా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విజువల్స్ని మనం చూస్తున్నాము. మొత్తం చిక్కడపల్లితో పాటు సెంట్రల్ జోన్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి స్టాఫ్ని కూడా ఇక్కడ బందోబస్తు నిమిత్తం వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించారు. సో 4 sites కూడా కంప్లీట్ బ్యారికేడ్స్ వేసి పోలీసులు చిక్కడపల్లి పిఎస్కి వచ్చేటువంటి రూట్ని అంతా కూడా క్లోజ్ చేసేసారు. సో గతంలో 2 times అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి అటెండ్ అయ్యారు. ఫస్ట్ టైం December 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మొదటిసారి ఆయన పిఎస్కి వచ్చారు. సో రెండోసారి December 26న ఆయనకి పర్సనల్గా రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో విచారణకి అటెండ్ అయ్యారు. ఇప్పుడు 3rd time కోర్టు డైరెక్షన్ నిమిత్తం ఎవ్రీ సండే 2 months పాటు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఫస్ట్ సండే కావడంతో అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే పిఎస్కి రానున్నారు. పోలీసులు ఎంతసేపటి పాటు అల్లు అర్జున్ని విచారిస్తారో చూడాల్సింది. రైట్ ప్రణీత.